గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పూర్తయింది. మే 2019లో ఎలక్షన్లు వస్తాయని అంచనా వస్తే అంటే కౌంట్ డౌన్ మొదలైంది. వీళ్ళకి మరి ఉల్టా గింతి మొదలైంది. ఈ మొదటి హాఫ్ ఆఫ్ ది వాళ్ళ టెన్యూర్ మాత్రం తెలంగాణ ప్రజలు పూర్తిగా డిసప్పాయింట్ అని చెప్పి మనం చేస్తున్నాం. దేనికి ఈ మొదటి హాఫ్ గుర్తుంచుకుంటున్న ప్రజలంటే పూర్తిగా రాజకీయ దిగజారుడుతనం, ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులని నాయకులని కొనుగోలు చేసుకోవడం, దీనికి ఈ మొదటి హాఫ్ అది హైలైట్. అది అవినీతికి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎప్పుడూ ఎక్కడ జరగని అవినీతి నూతన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఫస్ట్ హాఫ్ లో స్పష్టంగా ప్రజలందరికీ కనపడుతుంది. అదేవిధంగా అంటే సగకాలం పూర్తయ్యే నాటికి స్పష్టంగా ఒక విషయం మొత్తం తెలంగాణ సమాజానికి అవపడుతుంది. సమాజంలోని బీద వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీ మైనారిటీలకి ఏమి చేయకుండా ఉండి తను మాత్రం 500 కోట్ల రూపాయలతో 1,00,000 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకోవడం, ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రికి తగదు అని చెప్పి మనం చేస్తున్నాం. మీకు సరే పదే పదే ఈ బిల్డింగ్ లెక్క మీరు ఎట్లా వచ్చిందని చెప్పి అడుగుతారు. 9 ఎకరాల స్థలం, ఆ స్థలం రిజిస్ట్రేషన్ వాల్యూ 42 కోట్లు, మార్కెట్ వాల్యూ 50 కోట్లు. 9 × 50 భూమి వాల్యూనే 450 కోట్లు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారమే 50 కోట్లు. అంటే 500 కోట్ల ఇండ్లలో అత్యంత విలాసవంతంగా కేసీఆర్ గారికి కట్టుకోవాల్సిన అవసరం ఉండనా? ఈ రాష్ట్రంలో మరి మొత్తం హౌసింగ్ పథకాన్ని అసలు దాన్ని ఆ స్కీమ్ నిర్మూలన చేసి వారి కోసం ఆల్రెడీ ఒక క్యాంప్ ఆఫీసు, క్యాంప్ రిజిస్టర్ ఉండగా, ఈ మధ్యనే కట్టింది ఉండగా, మరి ఈ విధంగా ఈ విలాసవంతమైన అలవాట్లు ఒక ముఖ్యమంత్రి గారు తగవు. ఇవన్నీ ప్రజాధనం దుర్వినియోగం చెప్పని చేస్తున్నాం. ఇంతకుముందు మనం చూసాం, వారు భారతదేశంలో అత్యంత విలాసవంతమైన కార్లు టొయోటా ల్యాండ్ క్రూజర్, ఒక్కొక్క కారు 4.5 కోట్లు, వారి సొంత ఉపయోగానికి 4 కార్లు. అంతకుముందు మనం చూసాం మర్సిడీస్ బెంజ్ బస్సు, 5 కోట్ల మర్సిడీస్ బెంజ్ బస్సు. వీరు విదేశాలకు ప్రయాణం చేస్తే ఒక సామాన్య భారతీయుడిగా కాదు, ప్రత్యేక విమానం, చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని పోతారు. మరి ఈ 2.5 ఏళ్ళు ఈ హాఫ్ ఇయర్ పర్ఫార్మెన్స్ తెలంగాణ ప్రజలు అనలైజ్ చేసుకుంటే వారికేమో నైరాశ్యమే మిగిలింది. ముఖ్యమంత్రి గారికి మాత్రం అత్యంత, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా అత్యంత విలాసమైన మరి జీవితం, ప్రజాధనంతో వారు దుర్వినియోగం చేసి వారి విలాసాలకు ఉపయోగించుకోవడం, ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా మరే విషయానికి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అంటే రైతు ఆత్మహత్యలు. ఒకవైపు ఏమో బంగారు తెలంగాణ అని చెప్పి విపరీతమైన ప్రచారం, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఆత్మహత్యలు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఎంత దురదృష్టకరం అంటే ఆత్మహత్యలు జరుగుతుంటే రాహుల్ ఢిల్లీ నుంచి వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో మండు టెండర్లో 10 పాదయాత్ర చేసి ఓదారుస్తారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీసం ఆత్మహత్యలు నివారించేది లేదు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఓదార్చేది లేదు. అంటే వీళ్ళు కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇచ్చి
ఎఫ్ఐఆర్ లో రైతు ఆత్మహత్య రిజిస్టర్ కాకుండా మరి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ఇది సరైనదిగా అని చెప్పి మనం చేస్తున్నాం.